ఇంతకుముందు ఒకప్పుడు భూములు లేఅవుట్ చేశారు కదా అని చెప్పేసి కొన్నారు. బిల్డింగ్ కట్టిన వాళ్ళ దగ్గర కూడా పరిమితులు ఉన్నాయి కదా అని చెప్పేసి మరి ఆ భూములు బ్యాంకు లోన్లు తీసుకొని వారు కొనుక్కోవడం జరిగింది. అయితే ఈ మధ్యనే చూసాము యొక్క భూముల్ని పడగొట్టినటువంటి సందర్భాలు కూడా, భవనాలను పడగొట్టిన సందర్భాలు మనం చూస్తున్నాము. అయితే ఈ భవనాలన్నీ కూడా దాదాపుగా అధికారులు ఇల్లీగల్గా చట్ట విరుద్ధంగా ఇచ్చినటువంటి పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క హైడ్రా కూల్చివేసింది. ఇందులో ఒకటి ఏంటంటే, ఏదైతే అమాయకంగా పర్మిషన్ ఇచ్చారనేటువంటిది ఒకే ఉద్దేశంతో బ్యాంకులో దొరుకుతున్నాయి కాబట్టి కొన్నటువంటి ఈ యొక్క అపార్ట్మెంట్ కొన్నటువంటి వారికి న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉందని చెప్పేసి చాలామంది ప్రజలు భావిస్తున్నారు. వారికి తగిన పరిహారమో లేకపోతే తగిన ఆల్టర్నేటివ్ ల్యాండో ఏదో ఒకటి చూపించేసి వారు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది. కాబట్టి అది కనుక పూర్తి చేసినట్లయితే ఇక మిగిలినటువంటి ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో ఈ కబ్జా కోర్ల యొక్క అక్రమాలను ఎండగడుతూ ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి అండదండగా ఉంటారనడంలో సందేహం లేదు. నిజంగానే హైడ్రేషన్ చేస్తుందా లేదా హైడ్రా పొలిటికల్ వెపన్గా యూజ్ చేస్తున్నారా సార్? చక్కని బ్రహ్మచారి గారు, హైడ్రా ఇది ప్రతిపక్షాలకు రాజకీయ అస్త్రంగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఏ మంచి పాలసీ తెచ్చినా కానీ దాన్ని అప్రిషియేట్ చేసేటట్టు అలవాటు ప్రతిపక్షాలకు లేదు. ఒక మంచి పని జరిగితే ప్రభుత్వానికి ఎక్కడ పేరు వస్తుందో, తమకు మళ్ళా తిరిగి అధికారం వస్తుందో లేదో అనేటటువంటి ఆందోళనతోని ప్రతి ఒక్కటి విమర్శించటము అలవాటు చేస్తున్నారు. వారు ఎప్పుడు కూడా నిర్మాణాత్మకమైనటువంటి సలహాలు ప్రభుత్వానికి ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు మనం చూడలేదు. ఒకటి. ఇంకొకటి ఏంటంటే, ఈ యొక్క రాజకీయం కాకుండా దీన్ని ఒక ప్రజా సంక్షేమం కోసం, ఒక ప్రజల అభివృద్ధి కొరకు, రాష్ట్రాభివృద్ధి కొరకు, తర్వాత ఒక నగర అభివృద్ధి కొరకు ఒక బ్రహ్మాస్త్రంగా మరి ప్రభుత్వం ప్రయోగించినప్పుడు దీనికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చాలామంది భావిస్తున్నారు. ఆ ఉపయోగాలను దృష్టిలో పెట్టుకొని హైడ్రా కొనసాగాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు.